ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ప్రయోగాత్మక సర్వే కొనసాగుతోంది. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 39వ వార్డు మహబూబ్ నగర్ మండలం మాచనపల్లిలో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్టు సర్వే జరుగుతున్న తీరుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు. ఇందిరమ్మ ఇళ్లను అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మొత్తం 4 జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రస్తుతం ప్రయోగాత్మక సర్వే అనేది కొనసాగుతుంది. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణం అలాగే మహబూబ్ నగర్ రూరల్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఈ పైలట్ సర్వే అనేది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఈ సర్వే ఎట్లా చేస్తున్నారు, ఏమేమి వాళ్ళు వివరాలు సేకరిస్తున్నారు, అర్హులైనటువంటి లబ్ధిదారులను ఏ విధంగా గుర్తిస్తున్నారు అనేది ఫీల్డ్ లెవెల్లో సర్వే చేస్తున్నటువంటి వాళ్ళని అడుగుదాం. ఇక్కడ మనకు మున్సిపల్ సిబ్బంది అలాగే హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా ఇంటింటి సర్వే, అంటే కేవలం వాళ్ళకు ఉన్నటువంటి సమాచారమే కాదు, ప్రత్యక్షంగా ఫిజికల్గా లబ్ధిదారుని ఇంటికి వెళ్ళి భౌతికంగా వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నారు. ఏం అడుగుతున్నారు ఏంది కనుక్కుందాం. చెప్పండి, మీరు సర్వే చేస్తున్నారు, చాలా రోజులైంది. సో ఏం చేస్తున్నారు సర్వే, ఏమేమి అడుగుతున్నారు? అంటే ప్రజెంట్గా మాకు పైలట్ ప్రాజెక్ట్ కింద రాజేంద్ర నగర్ అనేది వార్డు నెంబర్ 39కు పంపించడం జరిగింది. అయితే ఈ యాప్లో అనేది వీళ్ళు ఇంతకుముందు ప్రజాపాలన సమయంలో దరఖాస్తులు అప్లికేషన్ చేసుకొని ఉంచబడ్డాయి, అవి ఫీడింగ్ చేశారు. వాటి ఆధారంగా మేము ఏం చేస్తున్నామంటే లబ్ధిదారుల ఆ వార్డుకు సంబంధించిన లబ్ధిదారుల ఆధార్ కార్డులు కానీ ఇంటి నెంబర్లు కానీ ఇంకా ఫోన్ నెంబర్ కానీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఈ ఏరియా మొత్తం సరౌండింగ్గా తిరుగుతూ వాళ్ళ బెనిఫిషియల్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క వివరాలు కనుక్కోవడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఇంకా వాళ్ళకు నీకు జాగా ఇక్కడ ఉంటే ఇక్కడ, లేదంటే మన మహబూబ్నగర్ రేడియస్లో ఎక్కడైనా ఉన్నా పర్లేదు, ఆ సైట్కి పోయి ఆ విజిట్లో మేము ఫోటో తీసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ వాళ్ళు ఇచ్చిన డాటా అనేది సరైందా కాదా అనేది మేము కనుక్కోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు సర్వేకు వచ్చినప్పుడు ఏమేమి వివరాలు అడుగుతారు? యాప్లో ఏమేమి వివరాలు మీరు సేకరిస్తారు? యాప్లో అంటే ఫస్ట్ అప్లికెంట్ నేమ్ అవుతుంది, వాళ్ళ రెసిడెంటా కాదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ, నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్ ఉందా లేదని యాప్ తీసుకుంటుంది. ఒకవేళ వాళ్ళకి ప్లాట్ ఉంది అంటే మళ్ళీ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. ప్లాట్ లేదు సో అంటే అక్కడికి క్లోజ్ చేస్తాం అనమాట. అది ఇప్పుడు కిరాయికి ఉన్న ఇల్లు అడుగుతుందా లేదా? అడుగుతుంది. రెంటా ఓన్ అనేది అది కూడా అడుగుతుంది. రెంట్ ఉంటే రెంట్ సెలెక్ట్ చేసుకుంటాం, ఓన్ ఉంటే ఓన్ సెలెక్ట్ చేసుకుంటాం. రెంట్ అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఫోటో తీసుకొని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా ఇక్కడ ప్రజెంట్ రెంట్ ఉన్న ప్లేస్లో జాగా ఉంటే వాళ్ళకు మళ్ళీ జాగాకు సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొని మేము అప్లోడ్ చేస్తాము. దానికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మీద ఎవరిపైన ఉన్నా సరే యాప్ అనేది అడుగుతుంది. హస్బెండ్ పేరు మీద, సన్ పైన, మదర్ ఇన్లా ఇట్లా వాళ్ళ రిలేషన్ మీద ఎవరిమైనా సరే తీసుకుంటాం. దాంట్లో కూడా డాక్యుమెంట్లో కూడా సేల్ డేటు, రిజిస్టర్ డీలు, సాదా బైనామా, పొజిషన్ పట్టా అండ్ డీఫాము 58G సంబంధించి ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాంట్లో ఏదైనా సరే ఆ కాగితం అనేది మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. చేసి ఫైనల్గా ఇనెలిజిబుల్ అనేది మా ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్న హౌసింగ్ వాళ్ళు ఫైనల్ చేస్తున్నారు. ఇచ్చిన వివరాలు ఏంటంటే ఓనా కాదా, రెంట్కున్నారా, ఆర్సీసీ లేదంటే గోడలు ఏ విధంగా నిర్మించారు, ప్రజెంట్ ఉన్న టౌన్ ఎన్ని సంవత్సరాలు నివసిస్తున్నారు, వాళ్ళు రేషన్ కార్డు ఉందా లేదా వివరాలు, ఆదాయము అవన్నీ మాకు యాప్లో అయితే ప్రజెంట్గా లేదు. అయితే ఫిజికల్గా మేము వాళ్ళు నిర్ధారించడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళకి ప్రాపర్టీస్ అంటే మనిషి రెంట్ ఎంత కడుతున్నారు. మన పూర్ ఫ్యామిలీ అయితే 4,000, 5,000, 6,000 కట్టుకోలేరు రెంటు. మినిమం 1,500, 2,000 లోపల ఉంటే వాళ్ళు చెల్లించుకోగలుగుతారు. ఫిజికల్ అపీరియన్స్, వాళ్ళ కార్లు ఉన్నాయా, షాప్స్ ఉన్నాయా, పెద్ద బిల్డింగ్ ఉండి వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, ఫిజికల్గా మేము చూస్తాం అన్నట్టు. అబ్జర్వ్ అంటే ఒక్కరిని కాదు 4-5 మంది. మేము దాన్ని ఎంబడి రిజెక్ట్ కూడా చేయము, దాన్ని హోల్డ్లో పెట్టాం. మళ్ళీ అధికారులు వచ్చి వాళ్ళు అర్హులా కాదనేది మళ్ళీ ఒక ఫైనల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత స్టెప్ తీసుకుంటారు అన్నమాట. అట్లా ఇక్కడ హౌసింగ్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. డిఈ గారు మనతో పాటు ఉన్నారు. మేడం, మీరు ఎట్లా చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీ దగ్గర యాప్ ఉంది, ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ రూపొందించింది. సో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం కూడా నిబంధనలు పెట్టింది. సో ఏంటి అసలు అర్హులను ఎవరు అర్హులవుతారు? ఇప్పుడు మీరు డేటా సేకరిస్తున్నారు, కానీ దాంట్లో వాళ్ళు ఎవరు అర్హులవుతారు? ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు అసలు రెంట్కున్నారా, సొంతంగా ఉందా, వాళ్ళ పొజిషన్ ఏంటి, రేషన్ కార్డు ఉందా, అది చెక్ చేస్తాము. ఒకవేళ రెంట్ ఉండి వాళ్ళకు సొంత జాగాలు ఉంటే ఫస్ట్ వాళ్ళకి
తీసుకుంటాము శాంక్షన్ చేయడానికి. ఎన్ని రకాల వివరాలు సేకరిస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఫ్యామిలీ ఉందా, ఒంటరి మహిళలు ఉన్నారా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారా, ఆ విధంగా అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఒకవేళ వాళ్ళు రేషన్ కార్డు ఉన్నా కూడా స్టేటస్ ఎక్కువ ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళను మళ్ళీ కమిషనర్ గారు వెరిఫై చేయడానికి హోల్డ్లో ఉంచుతున్నాము. పూర్తి ఆర్థికంగా ఏం లేని వాళ్ళు ఉంటే మైనార్టీస్ కూడా తీసుకుంటున్నాం. ఒకవేళ జాగా ఉందంటే పట్టా ఉందా లేదా, ఎవరి పేరు మీద ఉంది, ప్లేస్ ఎంత ఉంది, ఇక్కడ సరౌండింగ్లో ఉందా లేదా, ఒకవేళ మున్సిపాలిటీ పరిధిలో 10 కిలోమీటర్స్ పరిధిలో ఉంటే అవి యాక్సెప్ట్ చేస్తున్నాము. ఒకవేళ దాని పరిధి దాటింది అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ నుండి సెకండ్ ఫేజ్లో అప్లై చేసుకోమని చెప్తున్నాం. బీపీఎల్ అనేది ఎట్లా నిర్ధారిస్తారు మీరు? అంటే రేషన్ కార్డు వాళ్ళ ఇన్కమ్ కూడా చూస్తున్నాము. ఒకవేళ కొంచెం రిచ్గా అనిపిస్తే వాళ్ళ పాన్ కార్డు కూడా చూస్తున్నాం. ట్యాక్స్ కడుతున్నారు, 2 వీలర్ 3 వీలర్ అటువంటివి ఉన్నాయి. ఆ వెహికల్స్ కూడా చూస్తున్నాము. 2 వీలర్స్ ఉందా, 3 వీలర్స్ ఉందా, 4 వీలర్స్ ఉందా, ఏది ఉంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా, అట్లా కూడా చూస్తున్నాం. ఎంక్వైరీ ఆఫీసర్ నేరుగా లబ్ధిదారు దగ్గరికి వెళ్ళటం, వారిని పరిశీలించటం, వారికి ఇంటి స్థలం ఉందా లేదా కూడా తెలుసుకొని వాళ్ళని అన్ని రకాలుగా అర్హత తెలిసిన తర్వాత వాళ్ళకి లబ్ధిదారుగా గుర్తించడం జరుగుతుంది. తర్వాత ఇదంతా నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఇళ్ల మంజూరీ జరగటం జరుగుతుంది. నేరుగా లబ్ధిదారు దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. అది జియో కోఆర్డినేట్స్ ప్రకారంగా లబ్ధిదారు నివాసం ఉండే ప్రాంతాన్ని గుర్తించటం, వారి స్థితిగతులను పరిశీలించటం, వారికి ఇంటి స్థలం ఉంది లేని, నిజమైన అర్హులా కాదా అనేది కూడా ఎంక్వైరీ ఆఫీసర్ యాప్ ద్వారా డిసైడ్ చేయడం జరుగుతుంది. సర్వే యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం యాప్లో సమాచార సేకరణలో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేది దీని ద్వారా పరిశీలిస్తారు. ఖచ్చితమైనటువంటి లబ్ధిదారుని ఈ యాప్ ద్వారా ఎంపిక చేయగలుగుతున్నామా లేదా అనేది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 4 చోట్ల జరుగుతుంది. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఒక గ్రామంలో, పట్టణంలో ఉన్నటువంటి ఈ 39th వార్డులో కూడా కొనసాగుతుంది. ఇది కనుక విజయవంతమైతే ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఎంచుకోనుంది. ఇది విజయవంతమైతే ఎలాంటి అంటే పైరవీలు కానీ ఇటువంటి ఏమీ లేకుండా యాప్ దానంతట అదే అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించి, ఎవరైతే వెరిఫికేషన్ చూస్తారో అర్హులను గుర్తించి నిజమైనటువంటి లబ్ధిదారుల ఎంపిక అనేది సుగమం కానుంది. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతున్నటువంటి సర్వేకి సంబంధించినటువంటి వివరాలు. చంద్రశేఖర్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.